హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని భక్తులతో చదువుకున్నాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆమేన్. అదేవిధంగా ఇంకొక లేఖన భాగాన్ని కూడా చదువుకుందామండి. మనము కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. చదువుబడిన తండ్రి వాక్యమును దీవించుము, ఆశీర్వదించండి. వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ యొక్క వాక్యమే తండ్రి మా పాదములకు దీపమై ఉన్నది, మా యొక్క జీవితములకు వెలుగైనది ప్రభువా. ఆ వాక్యము తండ్రి మా యొక్క జీవితములో తండ్రి మీ యొక్క నామము మహిమ నిమిత్తము, సాక్షార్థము నిమిత్తం ఉపయోగపడేలాగన మీ యొక్క నామ మహిమను తండ్రి ఈ లోకములో తండ్రి ఎత్తైన పట్టణం మీద ఉండి చూపించే వారముగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను నజరుడైన యేసు క్రీస్తు నామములో నాశనమకై పాతాళములో బంధించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతయు కూడా మీరు స్వాధీనములు ఉంచుకుని ముందుకు నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మమ్మల్ని ప్రక్కకు తప్పుకుంటూ, మీ యొక్క నాయకత్వానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చొని దయచేసి అందరూ కూడా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఇజ్రాయేలు సంఘానికి ఆయన మాట్లాడుతూ 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇజ్రాయేల్ సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలు ఆయన యొక్క పితరులు కనుక, ఆయన యొక్క పెద్దలు కాబట్టి వాళ్ళందరితో కూడా ఆయన ఏమని హెచ్చరిస్తున్నాడంటే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పితరులతోటి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ప్రవక్తలందరూ కూడా అక్కడ మాట్లాడారు పితరులతోటి. ప్రవక్తలు మాట్లాడింది వారు సొంతగా ఏది మాట్లాడలేదు, కానీ దేవుడే ప్రవక్తలలో ఉండి తన సంఘమైన ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రవక్తలు అందరూ కూడా అయిపోయిన యొక్క చివరి యొక్క యుగముల యొక్క ముగింపులో ఆయనే స్వయముగా ఒక శరీరమును తన కొరకు నిర్మించుకొని, తన కొరకు మరి యొక్క గర్భములో సిద్ధపరుచుకొని ఆ యొక్క శరీరములోకి ఆయన ప్రత్యక్షమయ్యి ఆ కాలంలో ఉన్నటువంటి శాస్త్రులతోటి, సద్దూకయులతోటి, పరిసయ్యులతోటి, హేరోదులతోటి ఆయన మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి అది పౌలు గారు ఇక్కడ అంటున్నాడు. ఎందుకంటే మీరు చూడండి నా ప్రియమైన సహోదరులారా, ప్రవక్తలలో ఉండి ఏ విధంగా మాట్లాడాడు, ప్రవక్తలందరూ కూడా క్రీస్తుని గురించే మాట్లాడారు. క్రీస్తు వచ్చినప్పుడు కూడా తన గురించి ఆయన పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. తన గురించి తాను చెప్పుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి మీరు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక మాట అంటున్నాడు, మీరు గమనించండి. పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యుగముల యొక్క అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాను అని అంటున్నాడు. మీరు ఇక్కడ చూస్తే ఆ యొక్క దేవుని యొక్క ముసుగు తెర అనే వర్తమానంలో ఆయన ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ప్రవక్త, దేవుడు ఆ దినముల్లో తన కొరకు ఒక శరీరమును ధరించుకొని ఒక ముసుగులో ఆయన దాగి ఉండి వచ్చి ఆ గొప్ప గొప్ప యాజకులుగా ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులతోటి, ఆ యొక్క లేవి సంతానముతోటి, ఆ ఇజ్రాయేల్ సంఘముతోటి, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులతోటి, వివేకులతోటి, పాపులైన సంఘముల వాళ్ళతోటి, పాపం చేస్తున్న వాళ్ళతోటి దేవుడు మీ యొక్క జీవితంలో మార్చుకోమని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారు ఒక మనుష్యునిగా ఆయనని చూసి ఏమంటున్నారంటే, హల్లెలూయా, ఏమంటున్నారంటే ఇతడు ఎవరు, ఒక వ్యభిచారం వల్ల పుట్టినవాడు మాకు బోధించడం ఏంది? ఆ వ్యభిచారిగా ఉన్నటువంటి ఆ యొక్క మరియ యొక్క గర్భంలో నుండి వచ్చినవాడు కదా ఈయన. ఏదో ఆమె వ్యభిచారిని చెప్పబడుతుంది అని పేరును తీసివేయడానికి యోసేపు యమని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె తప్పుగా ప్రవర్తించడం వలన ఈయన పుట్టాడు ఇక్కడ. ఈయన పోయి మాకు బోధించడం ఏంది? అసలు ఈయన యొక్క సంఘమేంది? ఈయన యొక్క సహవాసపు కార్డు ఏంది? ఈయన ఏ స్కూల్లో చదువుకున్నాడు? ఏ బడిలో చదువుకున్నాడు? ఈయనకి ఏమి తెలుసని ఈయన కూడా బోధిస్తున్నాడు. అసలే మేము పెద్ద పెద్ద యాజకులమై ఉంటే యాజకులమైన మాకు వ్యభిచారం వల్ల పుట్టినవాడు బోధించడం ఏంది? ఆమె వింటున్నారా? అర్థమవుతున్నదా? ఈయన మాకు, ఎందుకంటే 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈయన్ని అంగీకరించకపోవడానికి కారణాలు. మొదటిది, ఇజ్రాయిల్ దేశమంతా కూడా ఈయన వ్యభిచారం వలన పుట్టినవాడు అనే ఒక ముద్రను ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వేసేశారు. ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈయన గురించి. హల్లెలూయా. రెండోది, నజరేతులో నుండి ఏది కూడా మంచిది రాదు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజలందరిలో కూడా వాళ్ళందరూ కూడా ఉంచేసేసారు. వింటున్నారా? హల్లెలూయా. ఈ బలమైన కారణాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా, మూడోది వచ్చి ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే దేవుని యొక్క వాక్యమును బోధించాలంటే, తన తండ్రి ఒక ప్రధాన యాజకుడై ఉండి, ప్రధాన యాజకుడి యొక్క గర్భములో నుండి వస్తున్నటువంటి ఒక వ్యక్తే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలనేది చట్టం ఉంది. అవునా? హల్లెలూయా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ లేవి గోత్రంలో నుండి ఆయన రాలేదు, యూదా గోత్రంలో నుండి వచ్చాడు. హల్లెలూయా. ఈయన ఆ గోత్రం నుండి రాకపోవడానికి చాలా బలమైన కారణంగా ఉండడం వల్ల శరీర ప్రకారముగా వాళ్ళు ఆలోచించారు కానీ, అక్షరముగా ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఆలోచించారు కానీ, వాళ్ళు ఆత్మీయంగా లేఖనాలని కూడా చూడలేని గుడ్డి వారిగా అయిపోయారు. ఆమేన్. వారందరూ లేఖనములు చూడలేని గుడ్డి వారిగా దేవుడు వాళ్ళని చేసేసాడు. అంటున్నారా? ప్రవక్త అంటారు, ది అటోన్మెంట్, సమాధిలో పూడ్చివేయబడుట అనే వర్తమానములో ఇక్కడ సొలొమోను దేవాలయం ఉన్నది. సొలొమోను దేవాలయంలో ఆ ఇజ్రాయేల్ సంఘమంతా కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. యాజకుడు ఆరాధన చేస్తూ ఉన్నాడు. వారి యొక్క కిటికీలను చూస్తే ఆ గొల్గతా పర్వతం మీద, కల్వరి
సిలువ మీద వీరు ఎవరిని గురించి ఏదైతే ఆరాధన చేస్తున్నారో ఆయన సిలువలో అక్కడ వేలాడుతూ ఉన్నారు. ఆమేన్. ఇక్కడ నుండి చూస్తే ఆయన యొక్క దృశ్యం అంతా కూడా ప్రదర్శనగా కనపడతా ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు లేఖనం యందు నిత్య జీవము కలదు, అవి నిన్ను గురించే సాక్ష్యమిస్తున్నాయని దేవుని వాక్యములు అన్నట్లుగా వారు ప్రతిదినము కూడా లేఖనములు చదువుతూ ఉన్నాను, లేఖనములు గుర్తించలేని గుడ్డి వారిగా చేయబడ్డారు. వారికి సున్నైనను పొల్లైనను ఎక్కడ ఉన్నదో ఆ గొప్ప గొప్ప యాజకులకు జ్ఞానులకి అందరికీ తెలుసు. హల్లెలూయా. కానీ వాళ్ళు దాన్ని చూడలేనంత గుడ్డివారుగా వాళ్ళు దేవుడు చేసేసాడు. ఆ కల్వరి పర్వతం పైన, ఆ గొల్గొతా పర్వతం పైన సిలువలో రక్తం కారుస్తూ కీర్తనల గ్రంథంలో చెప్పిన మాటలు చదవండి. కీర్తనల గ్రంథం మీరు చదవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 22వ అధ్యాయం 1వ వచనం చదువు బ్రదర్, త్వరగా చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కీర్తనాకారుడు ఏదైతే ప్రవచించాడో అది క్రీస్తుని గురించిన మాటలై ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుతూ ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవక్త రాజు అయినటువంటి దావీదు గారు ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి, నన్ను రక్షించక, నా యొక్క అర్థధ్వని వినక నీవు ఎలా దూరంగా ఉన్నావు ప్రభువా. నా దేవా నేను నీకు మొరపెట్టుతున్నాను. చాలు సిస్టర్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా నువ్వు చేయి విడిచితివి, నా అర్థధ్వని వినకుండా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని ఆయన సిలువలు అంటా ఉన్నాడు. ఇక్కడ దావీదు మహారాజు భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే ప్రవచించాడో ఆ మాటలు అక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక గొర్రె చనిపోవునప్పుడు ఎలా తెలియని భాషలో, అది అర్థం కాని భాషలో మే 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 అని అరుస్తూ చుట్టూ ఉన్న ప్రజలకి ఏ విధంగా అర్థం కాకుండా భాషలో అరిచి ఏ విధంగా తన ప్రాణం విడుస్తుందో, అక్కడున్నటువంటి ఆ అల్లరి రోమా ప్రభుత్వ ప్రజలు, యూదా ప్రజలు, గొప్ప గొప్ప యాజకులు, గొప్ప గొప్ప జ్ఞానులు, గొప్పవారైన వారందరి మధ్యలో ఏమండి హల్లెలూయా ఆయన ఏమవుతాడు, ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణం అర్పించాడు. హల్లెలూయా. దానికి అర్థం ఏమని అంటున్నాడు అంటే, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలో నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచి. ఆమేన్. వింటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు దెబ్బలు తింటున్నప్పుడు ఆయన దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. కొటాలతో కొట్టించుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన హింసలు పొందుతున్నప్పుడు, ముఖం మీద ఉమ్ము వేయించుకున్నప్పుడు, ఆయన పిడిగుద్దులు గుద్దించుకుంటున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టించుకుంటున్నప్పుడు, ఆయన యొక్క శరీరం అంతా కూడా దున్నబడి ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు. ఆ సిలువ వేయబడుతున్నప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన తన యొక్క ప్రాణం వెళ్ళబోతున్నప్పుడు దేవుడు తన యొక్క ఆత్మను ఆయనలో నుంచి తొలగించేశాడు. ఒక పరిపూర్ణమైన మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మారిపోయారు. దేవుని యొక్క ఆత్మ ఆయన విడిచి వెళ్ళిపోయింది అక్కడ. హల్లెలూయా. అందుకే ఆయనలో ఉన్న దేవుని ఆత్మ ఆయన ఎప్పుడైతే చేయి విడిచిందో, అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వేదనతో, ఆ బాధతో, నా దేవా నా దేవా నన్ను ఎలా నువ్వు చెయ్యి విడిచితివి, నా ప్రార్థన ఆలకించు దేవా అని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మొరపెడతా ఆయన బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఆ దావీదు కీర్తనలో ఇంకా కొన్ని మాటలు రావడం చూడండి. అదే అధ్యాయంలో చివరన చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 16 నుండి 19 వరకు చదవండి దయచేసి. అక్కడ జరుగుతున్న సంఘటన, గొల్గొతా పర్వతం మీద, కల్వరి పర్వతం మీద జరుగుతున్న సంఘటనల గురించి దావీదు గారు మాట్లాడుతున్నారు. ముందుగా పరిశుద్ధాత్మ ద్వారా చూసి చదవండి. ఎవరంట? కుక్కలు. ఎవరు? అన్యులు. ఎవరు వింటున్నారా? కుక్కలు అంటే మీరు బైబిల్లో అవన్నీ చూసి మనం చూసుకోవాలంటే మనకు సమయం లేదు. మీరు ఉదాహరణకు మీకు చెప్పాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క
ఎవరోది ఆ కానాను స్త్రీ, అన్య స్త్రీ వచ్చి తన కుమార్తెకు బాగలేదని స్వస్థపరచమని అడిగినప్పుడు కుక్కల పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నాడు ఆయన. ఇక్కడ అన్యజనులు ఆయన కుక్కలతో పోలుస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఉన్నప్పుడు ఆయన శిలువ వేయడానికి చుట్టిన ప్రజలు ఎవరంటే ఆయన పిల్లలు చేరున్నారు, చుట్టూ అన్యులైనటువంటి రోమా ప్రభుత్వమైన ఆ ప్రజలు కూడా జరిపి ఉన్నారు. అందుకే దాన్ని ఆయన గుర్తు చేసుకొని దావీదు చూసిన దాన్ని గురించి మాట్లాడుతూ ఆ ప్రవచనాన్ని కల్వరి శిలువలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, కుక్కలు నన్ను నా చుట్టూకొని ఉన్నవి, నా కల్వరి శిలువ చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కించగలను, ఎందుకంటే శరీరం అంతా కూడా దున్నబడింది, ఎముకలు మాత్రమే కనపడుతున్నాయి బయటికి. వారు నిదానించుచు వారు నన్ను తేరిచుచున్నారు. నా వస్త్రములు రోమీలు పంచుకున్నారు, వారు చీట్లు వేసుకున్నారు. యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా. ఎవరు రావాలంట? నా బలమా. హల్లెలూయా. ఎవరు ఆయన బలం? ఎవరు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మయే ప్రతి ఒక్కరికి బలమై ఉన్నది. అందుకే సొలొమోను నీ బలం ఎక్కడికి పోయినని వర్తమానం చెప్పాడు. ఆమె ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సంసోనును విడిచిపెట్టిందో ఆయన బలహీనుడిగా మారిపోయాడు. ఇక్కడ క్రీస్తుని ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ విడిచిపెట్టిందో ఆయన బలహీనుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఆ కల్వరి శిలువలో ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అన్యులైన క్రూరమైన కుక్కలు నా చుట్టూ తిరిగి ఉన్నారు, రోమీలు నా కొరకు చీట్లు వేసుకొని ఉన్నారు, నా అంగిని పంచుకొని ఉన్నారు అని దావీదు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనాలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేనేనా? దేవుని యొక్క నామానికి మహిమ. అని అర్థమవుతుందా? కాబట్టి అవన్నీ కూడా చేయకముందు ఆయన అంటున్నాడు, ఎందుకు అలా చేస్తున్నారయ్యా వాళ్ళందరూ అంటే, అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళు మూయబడ్డాయి. అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళు ఆయన మూసేశాడు. తన పిల్లలు ఆయన గుర్తించలేని విధంగా ఆయన గుడ్డివారిగా చేసేసాడు. ఆయనే గుడ్డివారిగా చేసేసాడు తన పిల్లల్ని. ఎందుకు అంటే ఇంకొకరి మీద తన యొక్క మనస్సు ఉందక్క. వింటున్నారా? ఇంకొకరిని గురించి ఆయన తన హృదయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఆ సిలువకు ఎక్కక ముందు ఆయన అంటున్నాడు, నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడలా మీరు పాపములోని చనిపోతారు. వింటున్నారా? ఎవరంట? నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే, నేను నమ్మకపోతే. పాత నిబంధనలో ఆదాము కాలములో ప్రవచించింది ఎవరి గురించి అంటే అది నా గురించే. మోషే ఎవరి గురించి ప్రవచించాడంటే నా గురించే. ఆ ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే ప్రవచించారు అవన్నీ కూడా నేనే ఆయనని మీరు విశ్వసించిన ఎడలా మీరందరూ కూడా అవిశ్వాసం ఉంచితే నా యందు మీరు పాపములో నుండి చనిపోతారు. చదవండి, అది ఎక్కడుంది? యోహాను సువార్త అనుకుంటా. యోహాను సువార్త ఒకసారి చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 8:28 అధ్యాయం యోహాను సువార్త 28 అనుకుంటా. చదువు ఎక్కడ? 24 నుంచి చదవండి బ్రదర్ దయచేసి. 8:24 నుంచి చదవండి. 8వ అధ్యాయం 24వ వచనం నుండి. అదేలే బ్రదర్. కాగా మీ పాపములో నుండి నేను ఆయనని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. చదవండి ఇంకా. కాబట్టి వారు నేనే ఆయన అంటే వాళ్ళకి అర్థం కాల. వింటున్నారా? నేనే ఆయనని మీరు విశ్వసించలేలా మీరు పాపంలో చనిపోతారు, నా యందు విశ్వాసం ఉంచండి ప్రభు చెప్తే, ప్రభు చెప్పిన వాటిలో వాళ్ళకి అసలు వాళ్ళకి అర్థం కావడం లేదు.
ఆ జ్ఞానం కలిగిన వాళ్ళకి, శాస్త్రులకి, సద్దుకేయులకి, హేరోదీయులకి, సన్హెద్రు సభల వాళ్ళకి, అక్కడున్న గొప్ప గొప్ప ప్రజలకి ఆయన ఎవరు అర్థం కావడం లేదు. అందుకే నువ్వు ఎవరివని ఆయన అడుగగా యేసు వారితో ఆయన క్లియర్గా వాళ్ళతో చెప్పడం వల్ల, మొదటి నుండి నేను ఎవరినని మీతో చెప్పుచుంటినో, నేను వాడినే. ఫస్ట్ నుంచి ఎవరినని చెప్తున్నాను, నేను వాడినే. మిమ్మును గూర్చి గ్లోరీ గ్లోరీ, అవును, నేను ఆయన యొద్ద ఏదైతే సంగతులు విన్నానో, ఆత్మను గురించి చెప్పాడని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇప్పుడు గమనించండి, మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు చెయ్యక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నారని మీరు గ్రహించెదరు. అంటే ఎత్తబాటు జరిగిపోయినప్పుడు మీకు అర్థమైంది ఈ సంగతులు అన్నాడు. వింటున్నారా? ఎప్పుడు తెలుసుకుంటారు అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరితోటి. ఎత్తబాటు నేను ర్యాప్చర్లోకి వెళ్ళి పునరుద్ధానం పొందుకున్నప్పుడు మీకు అర్థమైతే అన్ని విషయాలు అన్నాడు. ఆమేన్. దేవుని క్రమానికి మహిమ కలుగును గాక. కాబట్టి నానా కాలములలో, నానా సమయములలో మన ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా ఇశ్రాయేలు సంఘంతో మాట్లాడాడు. ఆమేన్. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కొందరిని కనులు కనబడే వాళ్ళగా చేశాడు, కొందరిని అనేక మందిని గుడ్డివారిగా చేసేసాడు. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతారు. కొందరినేమో కళ్ళు కనబడే వాళ్ళగా చేసేసాడు, అనేక మందినేమో ఆయన గుడ్డివారిగా చేశాడు. కనులు తెరవబడిన వారు ఎవరయ్యా అంటే కేవలం లోకము దృష్టికి ఎన్నిక లేని వారు మాత్రమే కనులు తెరవబడ్డారు. ఆమేన్. పేతురెవరు? సామాన్యమైన ఒక చేపలు పట్టుకునే జాలరైన పామరుడు, విద్య లేని పామరుడు. ఆమేన్. ఆయన పర్వతం మీద నుంచి భూమి కిందకి దిగి వస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారు అన్నాడు ఆయన. ఆమేన్. అంటే ఇర్మియానియు, బాప్తిస్మిచ్చి యోహాననియు ప్రవక్తలలో ఒకడనియు అనుకునుచున్నారయ్యా అంటే మీరేమనుకునుచున్నారు అన్నాడు ఆయన. ఆమేన్. అప్పుడు ఆయన ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? నీవు దేవుని సజీవుని, దేవుని కుమారుడువైన క్రీస్తువి. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? నీవు సజీవ దేవుని కుమారుడువైనా, హల్లెలూయా. కానీ ఇది లోకానికి బయలుపరచబడలేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పేతురు యొక్క కనులు తెరిచి చూపించాడు. అక్కడ ఆయన దేవుని కుమారుడు క్రీస్తుగా వచ్చాడని. హల్లెలూయా. క్రీస్తే దేవుని కుమారుడుగా వచ్చాడని. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మీరు చూస్తే సమరయ స్త్రీ ఉన్నది. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా మాకు మెస్సియా వచ్చినప్పుడు సమస్తము బోధించునని మేము ఎరుగున్నాము, ఆయన కోసం ఎదురు చూస్తున్నామంటే ఆమెతో ఆయన ఏమన్నాడంటే, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన అన్నాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా అన్నాడు, అయితే నా గురించి నువ్వు అన్ని సంగతులు చెప్పావు కాబట్టి నీ గురించి నేను సువార్త ప్రకటిస్తా అని చెప్పి గ్రామంలోకి వెళ్ళి ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆమె ఏమంటుందంటే, మీరు చెప్పింది నేను విన్నా, కానీ ఆయన నా గురించి అయితే ఏమైతే చెప్పాడో ఆ ప్రవచనాలను బట్టి నేను ఈయన క్రీస్తు నేను విశ్వాసం ఉంచుతాను, ఈయన క్రీస్తు కాడా అన్నది అక్కడ ఆమె. వింటున్నారా? ఆమె క్రీస్తు అని సమరయ స్త్రీ గ్రహించింది. తప్పుడు జీవితంలో జీవిస్తున్నాము. ఒక పామరుడుగా ఉన్నటువంటి పేతురు ఆయన క్రీస్తును గ్రహించాడు. హల్లెలూయా. పిలుపు తీసుకొచ్చినటువంటి నతానయేలు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చుని ధర్మశాస్త్రం చదవడము, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించినప్పుడు ఈయన అన్నాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు అంటే ఆయన ఏమన్నాడు? దానికి ఏమండి? అందుకే అంటున్నాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావని నేను చెప్పినందుకు నువ్వు నమ్ముతున్నావా అంటే,
లేదు ప్రభువా ఆయన గురించి కొన్ని ప్రవచనాలు చెప్పినప్పుడు, ఓ ప్రభువా నువ్వు ఇజ్రాయేల్కి నిజంగా రావాల్సిన రాజు అయి ఉన్నావు అని అంటున్నాడు. ఎవరు? నతానియేలు. వింటున్నారా? ఇజ్రాయేల్ రాజు అని ఎనడు యూదుడు ఒక వ్యక్తిని ఒప్పుకోడు. ప్రభు అని కూడా ఒక వ్యక్తిని ఎవరు కూడా ఒప్పుకోరు. పౌలు గారు ఆయన ప్రభువుని ఒప్పుకున్నాడు, అవును కదా? పౌలు గారు ఆయన్ని యేసుక్రీస్తు అనే ప్రభు అని ఒప్పుకున్నాడు. నతానియేలు ఒక యూదుడై ఉండి ఈయన్ని మా యొక్క రాజు నువ్వే ఇజ్రాయెల్ రాజు అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇజ్రాయెల్కి రాజు ఎల్లప్పుడూ కూడా ఎవరై ఉన్నారంటే యెహోవాయే వాళ్ళకి రాజు అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ పేతురుకి, సమరయ స్త్రీకి, ఫిలిప్పుకి, నతానియేలుకి వీళ్ళందరూ ఏమీ తెలియని వాళ్ళైనను, జ్ఞానము లేని వాళ్ళైనను, సామాన్యమైన ప్రజలైనను, లోకములో ఎన్నిక లేని వారైనను వీళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి కళ్ళు తెరిచి పరిశుద్ధాత్మ ద్వారా చూపించాడు. ఆమేన్. కానీ మేము పెద్ద పెద్ద గొప్ప యాజకులము, అన్నా కయాపాలం మేము యాజకులము, మాకు ధర్మశాస్త్రములో సున్నా ఎక్కడుందో, పొల్లు ఎక్కడుందో మాకు తెలుసు, మేము ఈ యొక్క సొలొమోను మందిరానికి గొప్ప వాళ్ళం, మేము మాకున్నంత జ్ఞానము ఈ యొక్క దేశంలో ఎవరికి కూడా లేదు అని చెప్పుకునే శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు, గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఆయన అర్థం కాక ఒక మనుష్యుని చూసి వారు సామాన్యమైన ఒక మనుషుడిగా ఆయన తీసుకున్నారు, కానీ ఆయన్ని ఆత్మీయతలో చూడలేని గుడ్డివారిగా చేయబడ్డారు. ఆత్మలో చూడలేకపోయారు, వాళ్ళకి ప్రత్యక్షత ఇవ్వలేదు దేవుడు. వింటున్నారా? కానీ వీళ్ళకి ప్రత్యక్షత ఇచ్చి దేవుడు ఆయన మెస్సియా అని తెలియజేసుకున్నాడు. కానీ ఈయన మెస్సియా అని ఆ చుట్టూ ఉన్నటువంటి గుంపు ప్రజలు చూడలేని గుడ్డివారిగా చేయబడి ఆయన నిరాకరించేసి త్రోసేసేసారు, సిలువ వేయడని చంపేసేసారు. ఆమేన్, హల్లెలూయా. అంటే సామాన్యతలో ఉన్న వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి, జ్ఞానులకి కళ్ళు ఏమండి అంతే కదా. జ్ఞానులు అందరు గొప్ప గొప్ప, హేరోదికి కూడా అర్థం కాల ఆయన ఎవరో. హేరోదికి ఆయన ఎవరో అర్థమై ఉంటే ఆయన్ని సిలువ వేయడానికి అప్పగించేవాడు కాదు, తన చేతులు కడుక్కొని పంపించేసేవాడు కూడా కాదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా అక్కడ ఎలా సామాన్యుని కళ్ళు తెరిచి ఉన్నతమైన సంఘం యొక్క కళ్ళు గుడ్డివారిగా చేశాడు, అన్ని జనుల సంఘం దగ్గరికి వచ్చేసరికి కూడా దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే జ్ఞానులకు, వివేకులకు, డాక్టర్లకు, పోపులకు, బిషప్పులకు, ఏమండి ఇంకా రెవరెండ్లకు, ఎవరైతే ఆర్చ్ బిషప్లు ఉన్నారో, గొప్ప గొప్ప అధికారులు ఉన్నారో, స్కాలర్స్ ఉన్నారో, వక్తలుగా ఉన్నారో, ఎవరైతే గొప్పవారుగా ఉన్నారో వాళ్ళందరి కళ్ళు ఆయన మూసేసి సామాన్యమైన ప్రజలకు మాత్రం ఆయన తెలియజేసుకుంటాడు. ఈరోజు కూడా అన్ని జనులకు కూడా అంతే. ఇక్కడ కూడా కొందరి కళ్ళు ఆయన తెరుస్తాడు, అనేక మంది కళ్ళు ఆయన మూసేస్తాడు. అక్కడ కూడా ఒకేసారి శాస్త్రులు, పరిచయులందరూ తప్పిపోయారు, సామాన్యులు మాత్రమే తెలుసుకున్నారు. ఇక్కడ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కళ్ళు మూయబడ్డాయి, సామాన్యమైన వాళ్ళు మాత్రమే ఆయన తెలుసుకుంటారు. వింటున్నారా? ఎన్నడూ కూడా జ్ఞానం గల వ్యక్తి దగ్గరికి దేవుడు ఎన్నడూ కూడా వెళ్ళలేడు. సామాన్యమైన వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ గొప్ప వ్యక్తులు ఆయన తీసుకున్న వాళ్ళలో ఉన్న గొప్పతనం అంతా తీసేసి సామాన్యునిగా చేసి అతనిలోని దేవుడు తను బయలుపరుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఆమేనేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ అన్ని జనుల సంఘం కూడా లవోదిక సంఘాలు ఎలాంటిదంట? గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది, ధనవృద్ధి చేస్తుంది. దాని ధనవృద్ధి వలన, దానికి అవిశ్వాసం వలన, ఆచారం అనే తెర వలన కళ్ళు కనబడకుండా పోతున్న అవిశ్వాసం వలన ఒక తెర వేయబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఆచారం అనే తెర వేయబడి ఉన్నది ఇక్కడ అనుజనుల సంఘానికి. అందుకే క్రీస్తుని వాళ్ళు చూడలేక గురుడివారిగా అయిపోతారు. ఇప్పుడు కూడా అంతే. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళకి బయలుపరుచుకొని శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదులకు ఎలా కళ్ళు మూసేశాడో ఈ కాలంలో ఉన్న వాళ్ళకి కూడా బయలుపరుచుకొని గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా ఆయన కళ్ళు మూసేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న కార్యం అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఈ కాలంలో తెలియజేసుకుంటాడట, ఈ కాలంలో ఉన్న ప్రజలకి
చెప్తున్నాడు చూడండి, ఏమంటాడు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక, నేను ముగిస్తాను. కొలస్సీలకు మీరు చదవాలయ్యా, చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అది ఎవరికి తెలియజేసుకుంటున్నాడట దేవుని యొక్క సంగతులని చూడండి. 1వ అధ్యాయం 25 నుంచి 27 దాకా చదవండి దయచేసి త్వరగా. చూడండి, అందరు గమనించాలా. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు ఏంది అన్ని జనులు అంటే ఎవరండి? అందరం వింటున్నారా? అన్ని జనులు అంటే ఎవరు? మనమే. అన్ని జనులలో ఏది యుగ యుగాలలో తరతరాలలో దాగి ఉన్న ఆ మర్మము దాచిపెట్టాడు దేవుడు. ఎన్నో యుగాలుగా, ఎప్పుడు ఆదాం మొదలుకొని నోవాహు వరకు, నోవాహు మొదలుకొని మోషే వరకు, మోషే మొదలుకొని ప్రవక్తల కాలం వరకు, ప్రవక్తల కాలం మొదలుకొని క్రీస్తు వరకు, క్రీస్తు కాలం మొదలుకొని ఆ సంఘ సంస్కర్తల కాలం వరకు, సంఘ సంస్కర్తల కాలం మొదలుకొని ఈ కాలం వరకు, ఈ యుగాలలో, ఈ తరాలలో జగత్తు పునాది వేయబడక మునిపే దాచి ఉన్నటువంటి ఈ మర్మమును అన్ని జనులకు బయలుపరచాలనుకున్నాడు ఆయన. ఇది ఎప్పుడుదంటే జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. హల్లెలూయా. చదువు బ్రదర్. అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందు ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడని సంగతిని ఎవరికి? అందరికి కాదయ్యో అమ్మా, అయ్యా, అందరికీ కాదు. దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత కడుగబడి, ఆయన ఆత్మచేత నింపబడి, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న పరిశుద్ధులు, హల్లెలూయా, పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును అది ఇప్పుడు మనకి బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. అది కేవలం పరిశుద్ధులకు మాత్రమే బయలుపరుచుకుంటున్నాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకే బయలుపరుచుకుంటున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు లోపట ఎవరినైతే ఆయన పరిశుద్ధులుగా క్రీస్తు యేసు లోపట ఆయన ముందుగా నిర్ణయించను, ఎవరినైతే పిలిచనో, ఎవరినైతే ఏర్పాటు చేసుకునో, ఎవరినైతే ముందుగా మహిమపరిచనో వారికి ఆయన దాన్ని, పరిశుద్ధులకు దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అవునా సార్? అంతేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అది ఎన్నో సంవత్సరాలుగా 6000 సంవత్సరాలుగా దాచిపెట్టబడింది. మొదటి సంఘ కాలంలో అది బయలుపరచబడింది, పౌలు గారి కాలంలో. ఈ సంఘ సంస్కర్తల కాలంలో అది బయలుపరచబడలేదు. ఇప్పుడు మరలా యుగముల యొక్క ముగింపులో, ఎత్తబాటుకు ముందు, ఆమేన్, ఎవరైతే ఆయన యొక్క వధువుగా, పెళ్లి కుమార్తెగా, గొర్రెపిల్ల భార్యగా ఎవరైతే ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడో ఆ పరిశుద్ధులకు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. వింటున్నారా? ఆ గుర్తించిన వారు దాన్ని గట్టిగా పట్టుకుంటారు. అది వాళ్ళకి అర్థమైతే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని ఆలోచనలు ఏమన్నాడో, దేవుని ప్రణాళిక ఏమైనదో, జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ఏదైతే ఆలోచించాడో అంతా కూడా సంఘములు ఆయన రోజు కుమరించుకుంటా ఉన్నాడు. ఆమె అందుకే మిగతా వాళ్ళు ఎవరికి అసలు ఆయన ఏమై ఉన్నాడో అది అర్థం కాదండి. అసలు ఆయన సంగతులు అసలు అర్థం చేసుకోలేరు. కొందరు ముగ్గురు దేవుళ్ళు అనొచ్చు, కొంతమంది ఇద్దరు దేవుళ్ళు అనొచ్చు, కొంతమంది దేవుడు ఒక్కడే అనొచ్చు, ఇంకో కొంతమంది అసలు దేవుడు లేడనొచ్చు, కొంతమంది ఇష్టానుసారంగా వాదించుకోవచ్చు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే ఆయన యొక్క దూతలో ఉండి ప్రత్యక్షపరచబడిందో అదంతా కూడా దేవుడు ఏమై ఉన్నాడో క్రీస్తులో కుమరించుకున్నాడు.
క్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన వధువులో కుమరించుకుంటున్నాడు. ఆమెకు మాత్రమే ఆయన అర్థమవుతాడు, భర్త భార్యకు మాత్రమే అర్థమవుతాడు. హల్లెలూయా. ఇంకెవరికి కూడా ఆయన అర్థం కాడు. దేవుని ఇక్కడ మనకి మహింకలను గాక. అందుకే ఆయన కుమరించుకున్నాడు కాబట్టి, అందుకే ఈ ప్రవక్త అంటాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడంటే ఈ దినాలట ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ప్రవక్తల కాలంలో ప్రవక్తలలో ఉండి ఆయన పితరులతో మాట్లాడాడు. మొదట ఎలా ఉన్నాడు అంటే నోవాహు వలె ఆయన రూపం ఉన్నది, కానీ ఆయన స్వభావం మారలేదు. కానీ ఆయన యొక్క రూపం మారింది. ఎలా మారింది అంటే మోషే వలె ఆయన రూపం మారింది. ఆమె మోషే వలె ఆయన రూపం మారింది, కానీ ఆయన స్వభావం మారలేదు. ఇప్పుడు మోషే నుండి దావీదులోకి వచ్చాడు, దావీదులో నుండి ప్రవక్తల్లోకి వచ్చాడు, ప్రవక్తలో నుండి ఈ సమస్త ప్రవక్తల్లో ఉన్న ఆయనే ఒకే వ్యక్తిగా ఉన్న తన కొరకు సిద్ధపరచుకున్న క్రీస్తులోనికి ఆయన దిగి వచ్చాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసిస్తా ఉంది. ఆమె ఇప్పుడు ఆయనలో ఉండి ఆయన ఏమంటే మళ్ళా తన రూపం మార్చుకున్నాడు. గ్రీక్ కుకినో అని అంటాడు దాన్ని, ఎన్మార్ఫే ఇంకొక రకంగా తన యొక్క రూపములు ఆయన మార్చుకుంటూ ఉన్నాడు. ఆ కాలంలో నోవాహే దేవుడు, ఆ కాలంలో మోషేనే దేవుడు, ఆ కాలంలో ప్రవక్తలే దేవుళ్ళు, మొదటి రాకడలో వచ్చినప్పుడు క్రీస్తే దేవుడు. వింటున్నారా? అభిషేకము, శక్కిన అభిషేకము ఎవరిలైతే ఉంటుందో ఆ సమయానికి అతడే దేవుడు అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. అందుకు అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తు తర్వాత ఆయన సంఘ సంస్కర్తల యొక్క రూపం మార్చుకున్నాడు. సంఘ సంస్కర్తల యొక్క రూపం పౌలు గారి ప్రవక్తగా ఉన్న పౌలు గారి రూపం మార్చుకున్నాడు. పౌలు గారి తర్వాత సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి లూథర్ యొక్క రూపం మార్చుకున్నాడు, వెస్లీ యొక్క రూపం మార్చుకున్నాడు, కొలంబా యొక్క రూపం మార్చుకున్నాడు, మార్టిన్ లూథర్ యొక్క రూపం మార్చుకున్నాడు. వింటున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఇలా రూపంలో ఆయన మార్చుకున్నాడు, కానీ ఆయన స్వభావం మారలేదు. ఆయన స్వభావం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆమేన్. దేవుని యొక్క నామానికి భయంకర అంటే ఆయన రూపాలు మారుతున్నాయట. ఇలా ఇలా అలా వస్తున్నాడు. మొదట ఆయన పౌలు లాగా ఉన్నాడు, తర్వాత ఆయన ఐరనీస్ లాగా ఉన్నాడు, తర్వాత ఆయన మార్టిన్ లాగా ఉన్నాడు, తర్వాత కొలంబా లాగా ఉన్నాడు, తర్వాత లూథర్ లాగా ఉన్నాడు, తర్వాత వెస్లీ లాగా ఉన్నాడు, తర్వాత ఈ కాలంలో ఎలా ఉన్నాడు ఆయన దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? విలియం మ్యారియన్ బ్రన్హామ్ లాగా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రధాన దూత శబ్దముగా, ఆయన మనుషు కుమారు యొక్క పరిచర్య ఆయనలో చేస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రధాన దూత శబ్దముగా ఆయన శరీరంలో భాగములు అయితే ఎవరైతే ఉన్నారో వారిలో ఉండి ఆయన తను బయలుపరుచుకుంటున్నారు. అది ఆయన యొక్క పెళ్లి కుమార్తె ఉన్నది, ఆయన భార్య అయి ఉన్నది. ఆయన భార్య ఎలా అవుతుంది అంటున్నాడంటే దేవుడు వాక్యములో చూడండి, 1 కొరింథీయులు నేను ముగిస్తాను. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి అయ్యా. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను, ఒకే శరీరం అనేకమైన అవయవాలు, బైబిల్ ఉంది, అనేకమైన అవయవాలు ఎలా ఒకే శరీరంలో కలిగి ఉన్నదో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఎట్లాగంటే చూడండి, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఆ క్రీస్తు యొక్క ఆ ఒక్క శరీరములోనికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యందే మనమందరం దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసం పొందితిమి. ఆమేన్. ఆయన సంఘముతో మాట్లాడాలి, శరీరంలో అవయవులైన భాగాల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనమందరం భాగములై ఉంటిమి. ఒక శరీరములో అవయవులు ఏ విధంగా ఉన్ననో ఒకే శరీరం అయి ఉన్నదో అలాగ క్రీస్తు కూడా ఒకడే ఉన్నాడు. ఆయన క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన శరీరం అంతా కూడా ఆయన సంఘం అయి ఉన్నది. హల్లెలూయా. శిరస్సులో ఉన్న ఏ రక్తం అయితే ప్రవహిస్తా ఉన్నదో అదే రక్తము శరీరంలో కూడా ప్రవహిస్తా ఉంది. వింటున్నారా? ఆ శిరస్సుకి శరీరము అతకబడినప్పుడు ఎత్తబాటు జరుగుతుంది. వింటున్నారా?
ఎత్తబాటు ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ మూత తలరాయి పెట్టబడినప్పుడు ఎత్తబాటు జరుగుతుంది. ఇప్పుడు ఆత్మీయంగా జరుగుతున్నాయి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సమస్తం కూడా పరిపూర్ణం అయిపోద్ది. ఆమేన్. వింటున్నారా? చదవండి, చదువు బ్రదర్, కింద చదవండి, దాన్ని ఏమంటున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా, ఒక్క ఆత్మ పానము చేయటం ద్వారా శరీరం ఒక్కటే అవయముగా ఉండక, ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. 12-13 వరకే చాలు, మనకి దానికి మించి అవసరం లేదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. శిరస్సు, శరీరము, శిరస్సులో నుండి ఏదైతే ఆజ్ఞలు జారీ అవుతున్నాయో, శరీరము ఆ శిరస్సులో నుండి వచ్చే ఆజ్ఞలన్నీ కూడా పాటించడం వల్ల వారిద్దరు కూడా ఏక శరీరమై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. భర్త భార్య ఏ విధంగా వివాహమైనాక ఒకే శరీరమై ఉన్నారో, ఆ విధంగా క్రీస్తు ఆయన శరీరం అనే సంఘము రెండు కూడా వేరువేరు కాదు కానీ ఒకటై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుందంటే, ఇక్కడ పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరిలో ఉన్నాడు ఆయన, వాళ్ళందరి ద్వారా ఆయన క్రీస్తుగా పిలువబడ్డాడు. మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన క్రీస్తుగా పిలువబడ్డాడు. సంఘ సంస్కర్తల కాలంలో ఆయన వాళ్ళందరిలో ఉన్నాడు. చివరికి వచ్చేసరికి ఆయన యొక్క వధువు యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ బాప్తిసము ద్వారా ఒకే శరీరంగా వాళ్ళందరూ కూడా పిలువబడతా ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు పౌలు గారి ద్వారా, మీరందరూ కూడా రాయబడిన పత్రికల ద్వారా. వింటున్నారా? ఎవరు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారి గురించి మాట్లాడుతారు. చదువు 2 కొరింథీయులు 3:2-5 వచనాలు చదవయ్యా. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 2-5 వచనాలు. ఏమో ఎక్కడ 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 రాస్తున్నాడంటే ఆయన, మా హృదయముల మీద. ఎక్కడ సార్? దేవుడు ఎక్కడ రాస్తాడంట? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ చూచు చదువుకొను మా పత్రిక మీరే కారా? వింటున్నారా? హల్లెలూయా. ఆమేన్. ఆమేనేనా? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడట? ఎక్కడ ఉంటాడట వాక్యం? ఆయన హృదయముల మీద, హృదయము లోపల. హల్లెలూయా. హృదయము లోపల ఆయన ఉండి మనుషులందరూ మనల్ని చూస్తూ ఉంటారట, ప్రపంచమంతా కూడా. కొంతమంది అనుకోవచ్చు చూస్తున్నారు లేదా అనుకోని, కానీ ప్రవక్త అంటాడు, ప్రపంచములో అందరి కళ్ళు ఆయన వధువు మీదే ఉన్నాయి. ఆయన ఎలా వాక్యమై ఉన్నాడో, ఆయన శరీరములో భాగమైన వాళ్ళు కూడా వాక్యమై ఉన్నారు. ఆమేన్. ఎవరైతే వాక్యమైనారో వాళ్ళ యొక్క హృదయాల మీద దేవుడు హృదయం మీద వాక్యమును, ఆ వాక్యమనే పరిశుద్ధాత్మను ఉంచినప్పుడు వారు ఎలా కనపడుతారట? మనుషులందరూ చదువు పత్రికలు మీరు కాదా? ఆమేన్. చదువయ్యా, చదువు. రాతి పలక, మోషే రాతి పలక మీద ఎలా రాశాడు అలాగా రాతి పలక మీద కానీ, సిరాతో సినాయి పర్వతం మీద రాసినట్లుగా కానీ రాయబడక మెత్తని హృదయములు. వింటున్నారా? మెత్తని హృదయములు ఎందుకన్నాడు అక్కడ? ఆయన ఏం చేస్తాడన్నాడు? ప్రతి మనుషుని యొక్క హృదయములో రాతి గుండెను నేను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు ఆయన. అంటే బండబారిన హృదయాలను ఆయన తీసేసి మెత్తని హృదయాన్ని, మాంసపు గుండెని ఇస్తాను. ఆ మెత్తని పలక మీద ఏం చేస్తాడంట ఆయన? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు యొక్క పత్రిక మీరై ఉన్నారని. ఆమేన్. హల్లెలూయా. ఇంకా 5 దాకా చదవండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు మీ యందు విశ్వాసం ఉన్నదే. అది ఎవరి వల్ల అయింది? మేమేదో సాధించేసాం, మేమేదో చేసేసాం, మా గొప్పతనం అని చెప్పుకోవడానికి లేదంట అక్కడ.
దేవుడు అంటున్నాడు, మా వల్ల ఏదో మేము సాధించేసినాం అన్నట్లు కాకుండా ఏమంటున్నాడు అక్కడ ఆయన, ఆ మేము మా ఎంతట మేమేదో సాధించామని చెప్పుకునే సమర్థులం మనం కాదు. మా సామర్థ్యము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అది మన వల్ల కలిగింది కాదండి. పరిగెత్తుట వలనో ప్రయాసపడటం వలనో కాదు, కానీ ముందు నిర్ణయం వల్ల జరిగిన కార్యం అది. హల్లెలూయా. మెత్తని పలకల మీద ఆయన యొక్క పరిశుద్ధాత్మను ఆయన ఉంచి, వాక్యాన్ని ఉంచి, ఆయన ఆజ్ఞలు ఉంచి ఆయన ఏం చేస్తాడంట, ఇప్పుడు మనుషులందరూ చదువు పత్రికలుగా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళని ఉంచుతున్నాడు. ఆమె ఈ దినమున కూడా క్రీస్తుని ఏ విధంగా వాళ్ళు చూడలేకపోయారో, ఈ దినమున కూడా ఈ గడియ వర్తమానికుడిని, ఈ గడియ వధువుగా ఉన్నటువంటి వర్తమానికురాలైన కూడా వాళ్ళు చూడలేరు, గుర్తించలేరు. అందరూ అనుకుంటారు వాళ్ళు బ్రహ్మాం వెంబడించే వాళ్ళు, లేకపోతే బ్రహ్మాం శిష్యులు, లేకపోతే ఫలాని అమెరికా వాళ్ళ బోధ ఫలాంది అని చెప్పుకుంటారే కానీ అది దేవుడు వల్ల కలిగిన కార్యం అనేది వాళ్ళు అనేక మంది ప్రజలు గుర్తించలేరు. వాళ్ళు బుద్ధి వారికి చేయబడతారు, దాన్ని గ్రహించలేరు. అది ఎవరు గుర్తించలేరు, గ్రహించలేరు అంటే దేవుని వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరికైతే ప్రత్యక్షతను అనుగ్రహించదో, ఎవరి కళ్ళైతే దేవుడు తెరవడో, వాళ్ళందరూ కూడా దాన్ని గుర్తించలేరు. అన్ని సంఘ శాఖల్లాగా దీన్ని కూడా ఒక శాఖే అనుకుంటాం. హల్లెలూయా. కానీ మనం ఒక శాఖ ఎందుకు కాదని వర్తమానం కూడా చెప్పాడు ఆయన. వింటున్నారా? ఇది ఒక శాఖ ఎన్నడకు కూడా కాలేదు. ఆయన శరీరం ఎన్నడకు కూడా ఒక శాఖ కాదు, శాఖ కానేరదు. ఎందుకంటే ఆయన శరీరంలో భాగములై ఉన్న వారందరూ కూడా ఆయన కొరకు జీవించి ఎన్నడూ కూడా దాన్ని శాఖను చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. నానా కాలముల్లో నానా సమయంలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఆ యుగముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడినట్టుగా ఏమండి ఈ యొక్క సంఘ కాలంలో కూడా సంఘ సంస్కర్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. వింటున్నారా? ఆయన ఎవరంటే మొదటగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పన క్రీస్తు అయితే, రెండో రాకడకు ముందు ఏర్పాటు చేయబడిన పన విలియం మ్యారియన్ బ్రహ్మ. ఆమేన్. ఆయన ద్వారా వాళ్ళందరూ కూడా ఆయన అల్లాడిచ్చాడు. కదా, క్రీస్తుని ఎలా మొదటి పంట తీసుకున్నప్పుడు ఏం చేయాలి, పాత నిబంధనలో తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గర ఇస్తే దాన్ని వేస్తాడు, ఆయన అల్లాడిస్తాడు. హల్లెలూయా. అలాగే క్రీస్తుని కూడా ప్రపంచం అంతా కూడా ఆయన అల్లాడిచ్చాడు మొదటి రాకడలో. ఇప్పుడు రెండో రాకడలో దేవుని కుమారులుగా ఎందరైతే రావాలని దేవుడు ముందుగా నియమించాడో వాళ్ళందరి మీద ఆయనకు కుమారుని తీసుకొని ఆయన ప్రవక్తగా, 7వ దూతగా, వర్తమానికుడిగా, 7వ నక్షత్రంగా ఆయన ఉంచి ఈరోజు మరలా ఆయన అల్లాడిస్తా ఉన్నాడు. ఆమేన్. మాట్లాడాడు, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు అనడలేదు ప్రభు. అలాగే ఈరోజు కూడా ప్రవక్తను ద్వేషించువాడు దేవుని కూడా ద్వేషించుచున్నాడు. ఆగడే వర్తమానికుడు క్రీస్తు, ఆయన లోపల పరిశుద్ధాత్మ తండ్రిని కలిగి ఉన్నాడు. క్రీస్తును త్రోసివేస్తే పరిశుద్ధాత్మను త్రోసివేస్తాడు. ఈరోజు ప్రవక్తను ఈరోజు అంగీకరించిన వాడు, త్రోసివేయవాడు పరిశుద్ధాత్మని కూడా త్రోసివేస్తున్నాడు. అలా చేయవారందరూ కూడా మరణకరమైన పాపంలోనికి, అన్పార్టనబుల్ సిన్లోనికి, మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతారు. అలా చేస్తున్నది ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళని బుద్ధి వాళ్ళకి చేసేసి నమ్మనీయకుండా వాళ్ళని చేసేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మొదటగా రాయబడిన పత్రిక ఉన్నాడు. మొదటి సంఘకాలంలో పౌలు గారి కాలంలో చాలామంది ఉన్నారు, ఈ సంఘకాలంలో చాలామంది ఉన్నారు. ఈ యుగముల యొక్క ముగింపులో రాయబడిన పత్రిక మొదట ఆయన ఉన్నాడు, తర్వాత ఆయన వధువు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడాడు, తన వధువు ద్వారా మాట్లాడాడు. ఆయన వధువులో ఒక భాగం ఉన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఒక ముసుగును కలిగి ఉండి ఆది నుండి మొదటి రాకడలో దాన్ని తెలియపరుచుకున్నాడు యూదులందరికీ. వాళ్ళు గుడ్డివాలుగా చేయబడి సామాన్యమైన గ్రహించి
సామాన్య ప్రజలు దేవుని లోనికి విశ్రాంతిలోకి ప్రవేశించారు. హల్లెలూయా. సంఘ కాలాల్లో ఎవరైతే దాన్ని సామాన్యమైన ప్రజలు గుర్తించారో వారు విశ్రాంతిలోనికి ప్రవేశించారు. ఈ దినముల ముగింపులో ఎవరైతే ఆయన దేవుని యొక్క ముసుగును చూస్తారో, ఎవరైతే గ్రహిస్తారో, ఆ వర్తమానాన్ని పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుని ముసుగును చూసి దేవుడు ఇలా ఉన్నాడని గుర్తించి ఆయన ప్రజల ద్వారా ఆయన ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే చదవబడు పత్రికలుగా ఉన్నారు. వాళ్ళని చూసి దేవుడు వీళ్ళలో ఉన్నాడని దాన్ని బట్టి ఏమవుతున్నారంటే వాళ్ళు కూడా దేవుని యొక్క ముసుగును దాటి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తా ఉన్నారు. ఆమె హల్లెలూయా. అందరికి అర్థమైందా? కాబట్టి ఈరోజు దేవుడు తన యొక్క ముసుగును తొలగించాడు. ఈ ముసుగు ఎవరి కొరకు వేసుకున్నాడు అయ్యా అంటే, ఈ చివరి కాలంలో ఆయన ప్రేమించిన ప్రజలు ఉన్నారు, ఆయన ఏర్పాటులో ఉన్నవారు ఉన్నారు. అనాది సంకల్పం ప్రకారం యుగములలో తరములలో దాగి ఉన్నటువంటి ఆ మర్మమును తన పరిశుద్ధులకు బయలుపరుచుకోవడానికే ఆయన మొత్తం కూడా దాచి ఉంచాడు. అవునా కదా? హల్లెలూయా. చెప్పబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించునుగాక. షాలోమ్. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం.